ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల కాంగ్రెస్లో వర్గపోరు మొదలైంది. మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదనలను కాదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా పేను దుమారం రేపుతోంది. తాజాగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. వాణి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన అనుచరులు కావడంతో జీవన్ రెడ్డి వర్గానికి పెద్ద షాక్గా మారింది. అయితే గత కొంతకాలంగా మున్సిపల్ పీఠంపై తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోన్న జీవన్ రెడ్డికి ఈ పరిణామం మింగుడు పడడం లేదు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను పక్కన పెట్టడంపై పాత కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 40వ వార్డులో గెలవాల్సిన చోట 22 సీట్లకే పరిమితం కావడానికి అంతర్గత కుట్రలే కారణమని ఇప్పటికే సంజయ్పై జీవన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు చైర్పర్సన్ పదవి కూడా ప్రత్యర్థి వర్గానికే దక్కడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది.